సో ఇప్పుడు మీకు నాగాల పాతాల లోకం ఎప్పుడైనా విన్నారా? నాగాల పాత చూడడానికి ఎంతే ఉంది, కానీ దీని లోపల ఈ నిజ లోపల ఒక ప్రపంచమే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసి షాక్ అవుతారు. ఓకే, నాగాల పాతాల లోకం, నాగాల పాతాల లోకం. అదిగోండి. ఓకే, వెళ్తుండే కొద్ది వస్తుంది అది. అయ్యా కిందకి రావాలని కోరుకుంటున్నాను. అదిగో ఇంకా 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 రండి. భలే ఉన్నది. అంటే ఇక్కడ ట్రిక్కీ ఏంటంటే మీకు చూసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి, ఇదిగోండి ఇంకోటి ఇదిగోండి రండి. అదిగో ఇదొకటి. సో నూతులకి ఉన్నది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకోటి మళ్ళీ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అది అద్భుతమైన నగరం, మహానగరం చూపిస్తాను చూడండి. అదిగోండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ టైపులోని ఈ లాజిక్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అదిగో చూసారా, నాగపాము బంధాలు అన్నీ. సో ఈ నూతులన్నీ చూసుకుని నాగాల పాతాల లోకంకి వస్తే మీకు వచ్చిన వెంటనే చూసుకుంటే ఇదిగోండి చరిత్ర మొత్తం ఆ రోజుల్లోని అసలు ఏం జరిగింది, ఎలాగైంది అని చెప్పి శిలారూపంలోని ఇక్కడ మమ్మిఫికేషన్ ఎలా చేసేవారు, ఆత్మను ఎలా తీసుకెళ్ళేవారు అని భావితరాలకి తెలియాలని చెప్పి అసలు సంస్కృతి సాంప్రదాయాన్ని ఈజిప్షియన్లు వీళ్ళు ఇలా చేసి అందించారు మనకు. చాలా బాగుంది నాగాల పాతాలలో. నేను నుయ్యలు దాటుకొని వచ్చిన మనకి ఏమున్నాయో చూపిస్తాను రండి. ఇదిగో ఎన్ని సొరంగాలంటే నుయ్యకో సొరండం, నుయ్యకో కన్నం. తెలుసుకోకపోతే చచ్చిపోతాం. మామూలుగా లేదు. ఇచ్చిన నేను చెల్లిన కన్నాలు, సందులు, సమాసాలు, ఇదిగో బొక్కలు, ఎన్ని కన్నాలు. ఇదొక కన్నం, ఏ కన్నం ఏదో ఎవరిదో తెలియకుండా పోతామే. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎట్నుంచి ఎటు అసలు మాయా ప్రపంచం అనే చెప్పుకోవాలి. నుయ్యుల సొరంగమే చాలా బాగుంది, సూపర్. అందుకే ప్రపంచపు 7వ వింత ఆ రోజుల్లో. సొరంగాలు మళ్ళీ నుయ్యుల సొరంగాలు మామూలుగా లేవు. అదిగో నుయ్యుల సొరంగాల్లోని మళ్ళీ సొరంగాలు. ఓటి అమ్మ, అదిగో నుయ్యుల సొరంగాల్లో సొరంగం. ఓడి అమ్మ, అలా వెళ్తున్న కొద్ది పిచ్చెక్కించేస్తుంది. సొరంగం ఎక్కడికి వెళ్తున్నామో, ఎలాగెళ్తున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియకుండా పోతుంది. అన్ని కన్నాలు. మామూలుగా లేదు సినిమా. ఏమంటే చూడడానికి కన్నాలే ఉన్నాయి కదండి. మళ్ళీ కన్నాల లోపల మళ్ళీ బొక్క సొరంగం. ఇది కన్నాల లోపల బొక్క సొరంగం మీకు చూపిస్తాను చూడండి. కన్నాల లోపల బొక్క సొరంగం, మళ్ళీ కన్నాల లోపల బొక్క సొరంగం. మళ్ళీ ఈ సొరంగంలో నుంచి ఇంకో సొరంగానికి బొక్క, అలాగా బొక్కలు. ఈ అమ్మ బొక్కలో సొరంగం కాదు, కానీ నాగాల పాతాల లోకం అన్నందుకు నాగాల పాతాల లోకమే. మామూలుగా లేదు. అసలు ఏ బొక్క ఇందులో నుంచి వెళ్తుందో, ఏ బొక్కలో నుంచి ఎక్కడికి వెళ్తాము అసలు తెలియకుండా పోయింది. మొత్తం అన్ని బొక్కల సొరంగం అంటే మామూలుగా లేదు. ఏంటంటే వీళ్ళకి ఎంత చరిత్ర ఉందని మీరు అనొచ్చు. ఈజిప్షియన్ నాగరికత నేను ఊరికనే అనలేదు. పురాతనమైన నాగరికతలో ఈజిప్షియన్ నాగరికత ఒకటి ఉంది. సింధు నాగరికతకి కూడా దమ్ము ఉంది. కాకపోతే మన మీకు తెలిసిందే కదా, మహమ్మదీయులు మిగతా వాళ్ళందరూ నాశనాలు చేసేసి మన చరిత్రను సంకనాకించేశారు. మనకి ఉంది. కాకపోతే మన సింధు నాగరికత ఇంకా తవ్వకాలు జరుపుతున్నాయి. మనకి తవ్వకాల్లో బయటపడితే మన దగ్గర కూడా ఇలా అమ్మో ఏదో కరెంచో కొట్టింది, ఏదో ఉంటుంది, మనకి కూడా ఉంటుంది. చరిత్ర నిజంగా చాలా బాగుంది. ఈ ఏరియా మటుకు సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంకా ఈ నాగాల పాతాల లోకం చాలా బాగుందండి, చాలా బాగుంది రియల్గానా. ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఓకే ఏంటి, మెలిసా ఫ్యాన్ అంటండి బాబు. నా ఫ్యాన్ కాదు, మెలిసా ఫ్యానా. అందరికీ ఫ్యాన్ అంట. సమన్యాయం. ఎక్కడ? వైజాగ్ అనేది. ఎక్కడెక్కడ ఉండేది? ఇక్కడ జెరూసలేం నుంచి వచ్చావు. ఇంకా పండగ ఎంజాయ్. మెలిసా మనం ఏంటి ఆటో. ఇప్పుడు మనం పొంపే పిల్లర్ అని ఒక ప్లేస్కి వచ్చాము. చాలా బాగుంటుంది అని అన్నారు. సో ఈ పొంపే పిల్లర్ చరిత్ర ఏంటంటే, అలెగ్జాండర్ మహావీరుడు ఈ అలెగ్జాండ్రియా నగరంకి వచ్చి జెండా పాతిన ప్రదేశం. అది ఓ స్తంభం వేసి 2 సింహాలు ఎట్టి అదో అలెగ్జాండర్ మహావీరుడు వచ్చారా అని ఈ దేశానికి ప్రజలకి తెలియజేశాడు. అందుకే ఇది చిహ్నంగా పెట్టారు పొంపే పిల్లర్. గట్టిగా చెప్పాలంటే గుళ్ళో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇది అలెగ్జాండర్ ధ్వజస్తంభం అంటారు. మెలిసా, యు లైక్ ద సీసార్? బాగుందండి. అన్నీ బయట కొనుక్కోవడానికి వచ్చాం. అన్నీ అమ్ముతున్నారు. మొత్తం నైట్ మార్కెట్. ఇదిగో ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇదిగో బట్టలు, అవి, అదిగో
మెలిసేత ఫోటోలు అందరూ ఫ్యాను 100 రూపాయల కళ్ళజోడు నెత్తి మీద బోలు కొన్నాను. చవక. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ చవక అంటుంది. సో ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. పెద్దది ఉంది, చాలా పెద్దది. మామూలుగా లేదా షాపింగ్ మాల్.